ఒకసారి లోతైన పచ్చని అడవిలో అనేక జంతువులు ఆనందంగా జీవించేవి. ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకేవి. నది మెల్లగా ప్రవహించేది. పక్షుల కిలకిలలతో అడవి నిండిపోయేది. ఆ అడవిలో రాము అనే కుందేలు, మోనా అనే కోతి, గోలు అనే ఏనుగు, చింటూ అనే జింక మరియు అడవికి రాజైన షేరు సింహం నివసించేవారు. ఒక వేసవి రోజున అడవిలో పెద్ద సమస్య ఎదురైంది. జంతువులందరికీ నీరు అందించే నది క్రమంగా ఎండిపోవడం ప్రారంభమైంది. జంతువులందరూ ఆందోళన చెందారు. చిన్న జంతువులు వాదించుకున్నాయి. పక్షులు భయంతో ఎగిరిపోయాయి. కొందరు ఒకరినొకరు తప్పుబట్టారు. అది చూసిన షేరు సింహం వెంటనే అన్ని జంతువులను సమావేశానికి పిలిచింది. నా మిత్రులారా అని శాంతంగా చెప్పింది షేరు. కొట్టుకోవడం వల్ల నీరు రాదు. మనం ఏకమై పనిచేస్తేనే అడవిని కాపాడగలం. గోలు ఏనుగు ఎండిపోయిన నదీ పడగను లోతుగా తవ్వాలని సూచించింది. మోనా కోతి పనిచేసే జంతువులకు పండ్లు, ఆకులు తీసుకురావాలని అంగీకరించింది. చింటూ జింక అడవిలో సురక్షిత మార్గాలను చూపించింది. రాము కుందేలు ఈ సందేశాన్ని అందరికీ చేరవేయడానికి ముందుకు వచ్చింది. రోజూ రాత్రి తేడా లేకుండా జంతువులన్నీ కలిసి కష్టపడ్డాయి. ఏనుగులు తమ బలాన్ని ఉపయోగించాయి. పక్షులు చిన్న రాళ్లను మోసుకొచ్చాయి. కోతులు చెట్లపైకి ఎక్కి మేఘాల కోసం చూశాయి. చిన్న చీమలు కూడా మట్టిని తరలించడంలో సహాయపడ్డాయి. కొన్ని రోజుల తర్వాత ఆకాశం మేఘాలతో నిండిపోయింది. భారీగా వర్షం కురిసి నది మళ్లీ నిండిపోయింది. అడవి ఆనందంతో కళకళలాడింది. జంతువులు నృత్యం చేశాయి. పువ్వులు మరింత ప్రకాశంగా వికసించాయి. షేరుసింహం చిరునవ్వుతో చెప్పింది, ఈరోజు మనమొక గొప్ప పాఠం నేర్చుకున్నాం. ఏకతైతే ఎవ్వరూ బలహీనులు కారు. అప్పట్నుంచీ జంతువులన్నీ కష్టసమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటామని వాగ్దానం చేశాయి. అడవి స్నేహం, శాంతి, నమ్మకానికి నిలయంగా మారింది. కథ పాఠం: ఏకత మరియు సహకారం ఏ సమస్యనైనా జయించగలవు.